యేసు నీదు త్యాగము మరువలేనయా, యేసు నీదు రక్తము నిష్కలంకము, యేసు నీదు త్యాగము మరువలేనయా, యేసు నీదు రక్తము నిష్కలంకము. నీవు కాచిన రక్తధారలే, నీవు కాచిన రక్తధారలే నాదు పాపము నాదు శాపము తొలగిపోయెను, నూతన జీవమెచ్చెను. నాదు పాపము నాదు శాపము తొలగిపోయెను, నూతన జీవమెచ్చెను. యేసు నీదు త్యాగము మరువలేనయా, యేసు నీదు రక్తము నిష్కలంకము. స్వస్థత కలుగుచున్నది, నీవు పొందిన గాయాల చేత మాకు స్వస్థత కలుగుచున్నది. సత్యదేవుడా నీకే వందనం, పునరుత్థానుడా నీకే స్తోత్రము. సత్యదేవుడా నీకే వందనం, పునరుత్థానుడా నీకే స్తోత్రము. యేసు నీదు త్యాగము మరువలేనయా, యేసు నీదు రక్తము నిష్కలంకము. క్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారని మేము ప్రార్థన చేస్తున్నాం, బాగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిది. ఏదేమైనా నీవు నేను మనందరము కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని పాటించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అది మనకెంతైనా అవసరం. ప్రియులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో కొన్ని అంశాలు మనం విన్నాం. ఈ దినము 11, 12 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. 13వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. జాగ్రత్తగా వినాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, వచనం ధ్యానం చేస్తున్నాం కనుక శ్రద్ధగా విని ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 11, 12, 13 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా మీరు నాతో కలిసి చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నదే పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మోర్ణ, పెర్గేము, తుయతైరా, సార్డిస్, ఫిలదెల్ఫియా, ఆ లవోదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని అని చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. బూరధ్వని వంటి గొప్ప స్వరం.
ఎలా ఉన్నదనగా విమానములాగా ఆ యొక్క స్వరము ఉన్నది. దేవుని యొక్క స్వరము గంభీరమైనది. పరలోకముల నుండి దేవుడు పిలిస్తే అది భూలోకానికి వినపడుతూ ఉంది. ప్రియులరా, ఎలా మాట్లాడతాడు దేవుడు? ప్రియులరా, ఆయన శబ్దం కలుగునుగాక అని అన్నప్పుడు భూమాకాశములు సృష్టి ఏర్పడినట్టుగా దేవుని వాక్యములు చూస్తూ ఉన్నాం. కలుగునుగాక అనగానే సమస్తమును వాటి వాటి క్రమ ప్రకారము కలిగినవి. ఈరోజున మానవుడికి పుస్తకం ద్వారా అంశాలను తెలియపరుస్తూ ఉన్నాడు. బుద్ధి, జ్ఞాన, వివేకములు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రవర్తన నియమావళిని తెలియపరుస్తూ ఉన్నాడు. గతంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనాను ప్రయాణం చేసేటప్పుడు దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రియులరా, అది ఒక చట్టం, అనగా ఏ విధంగా నడవాలో నియమ నిబంధనలను ఆయన ఇచ్చాడు. ఈరోజు కూడా ఏ దేశంలో చట్టం ఉన్నా ఆ చట్టము బైబిల్ యొక్క క్రమాన్ని అనుసరించి వచ్చినది అని మనము గ్రహించాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏ విధంగా వారి జీవితం ఆధ్యాత్మికంగా నడవాలి, ఎలా దేవుణ్ణి ఆరాధన చేయాలి, ఎలా దేవుని యొక్క వాక్యాన్ని పాటించాలి, ఇవెందుకనగా పాపము చేయకుండా ఉండడానికి ఇవన్నీ దేవుడు వారికి తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం. ఏదేమైనా ఆయన స్వరము ఎలా ఉంటుంది? ఆయన స్వరము గంభీరమైనది. ఆయన ఏది మాట్లాడినా కూడా అక్కడ కార్యాలు జరుగుతాయి, ప్రయోజనం ఉంటుంది. ఆయన పలుకులో ఆశీర్వాదం ఉన్నది, ఆయన పలుకులో దీవెన ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన పలుకులో ఏమాత్రం శాపము లేదు. ఒకవేళ శాపం వచ్చింది అంటే అది నీలో నుంచి వచ్చింది అంతే. శాపము అన్నది, పాపము అన్నది దేవుని దగ్గర నుంచి రాదు. శాపము, పాపము అన్నది వ్యక్తిత్వాన్ని బట్టి నీలో పుట్టేటువంటి ఆ తీర్పు, దాన్ని బట్టి మాత్రమే దేవుని యొక్క ఆజ్ఞ చట్టము నీ మీదికి వస్తుంది, దేవుని యొక్క ఉగ్రత నీ మీదికి వస్తూ ఉంది. ప్రియులరా, గమనించండి దేవుని వాక్యాన్ని. ఎలా ఉంటుంది ఆయన స్వరము అనగా, ఆయన స్వరము చూడండి, మోషేతో ఎలా మాట్లాడాడో ఒకసారి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, నిర్గమకాండం 19వ అధ్యాయం 19వ వచనం, ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను, యెహోవా మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచూ ఉండెను అని చూస్తూ ఉన్నాం. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. ఎలా ఉన్నది ఆయన స్వరము అని అంటే బిగ్గరగా ఉన్నది. మోషే వింటున్నాడు. ప్రియులరా, మోషే ఆయన రచయిత, మోషే రాయాలి. దేవుడు, మోషే మంచి పండితుడు. బైబిల్ అనేటువంటి అద్భుతం ఏంటంటే దేవుడు పండితులను వాడుకున్నాడు, పామరులను వాడుకున్నాడు. మోషే పండితుడు, మోషే ఐగుప్తు విద్యలను ఆయన నేర్చినటువంటి వాడు. అలానే మనం యోహాను దగ్గరికి రాగానే యోహాను పామరుడు అని చూస్తూ ఉన్నాం. దేవుని ప్రత్యేకత అది. పండితులను, పామరులను వాడుకొని అద్భుతంగా తన సేవా విధానంలో చూస్తూ ఉన్నాం. అప్పుడేమి, ఇప్పుడు కూడా ఎంతోమంది దైవజనులు పరిచయం చేస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి వారు, పండితులు, విద్వాంసులు, వేదాంత విద్య అభ్యసించిన వారు. వారిని దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడో అదే కోణములో, అదే ఎత్తులో చదువు రానటువంటి వారిని కూడా ఆయన వాడుకొని బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్య నేను దేవదాసయ్య గారి పుస్తకాలు చదివాను. అందులో కొన్ని విషయాలు, కొన్ని ప్రాంతాల్లో వారు ప్రభువును ఎరిగినటువంటి వారు బైబిల్ చదవగలిగారు. చదువు రాదు కానీ బైబిల్ చదవగలిగారు. వారినే వేరే పుస్తకం చదవమంటే వారు చదవలేకపోయారు. ఒక బైబిల్ మాత్రమే చదవగలిగారు. ఎలా వచ్చినది ఆ జ్ఞానం అనగా దేవుడు ఆ జ్ఞానమును వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇలా వాక్యాన్ని మనం గమనించినప్పుడు బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను, యెహోవా మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచూ ఉండెను. యెహోవా మాట్లాడుచూ ఉండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిస్తూ ఉండెను. ఎవరికనగా
మోషేకు జవాబిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవునికి మోషేకు ఉన్నటువంటి సంబంధం, అందుకే ఏమంటామంటే దేవుడు ఎలా మాట్లాడాడు మోషేతో అంటే స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడాను అని వాక్య భాగంలో మనం చూస్తాం. స్నేహితునితో ఒకరు ఎలా మాట్లాడతారో మోషేతో దేవుడు అలా మాట్లాడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి అనుభవం. ఈ అనుభవాన్ని యోహాను కూడా పొంది ఉన్నాడు. యోహానే కాదు, ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ అనుభవాన్ని పొందాలి. ఎంతోమంది దైవ గ్రంథాలు రచించారు, మంచి పుస్తకాలు రచించారు, చాలా గొప్ప పుస్తకాలు రచించారు, రచిస్తూనే ఉన్నారు. దేవుడు ఆ విధంగా మాట్లాడి నడిపిస్తూ ఉన్నాడు. ఎఫెసీ, స్మర్ణ, పెర్గేము సంఘాలకు తెలియపరచమని గొప్ప బోర ధ్వని యోహానుకు వినపడినట్టుగా చూస్తూ ఉన్నాం. పద్మాసులో ఉన్నాడు, అక్కడ మరికొంతమంది జైల్లో ఉన్నారు. కానీ ఆ బోర ధ్వని ఒక యోహానుకు మాత్రం వినపడింది, కానీ మిగతా వారికి వినపడలేదు. ఇంకొక విషయం మీకు తెలుసా ప్రియ సోదరి సోదరులారా, రాకడ దినాన్న దేవుని స్వరము దేవుని బిడ్డలకు మాత్రమే వినపడుతూ ఉంది, అన్యులకు వినపడదు. దేవుణ్ణి ఎరగినటువంటి వారికి వినపడదు. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో, ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారో వారికి మాత్రమే దేవుని స్వరం తప్పనిసరిగా వినపడుతుంది. ఆ బోరధ్వని వినపడుతుంది. జైలు ఎంతోమంది ఉన్నారు పద్మాసు దీపములో, కానీ దేవుని స్వరం గంభీరముగా ఎవరికి వినపడుతుందనగా యోహానుకు వినపడుతూ ఉంది. ఎంత అద్భుతం! ప్రియ సోదరి సోదరులారా, ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో ఒక చక్కటి మాట యేసు ప్రభువు వారు పలికాడు. ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని హృదయముల నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దేవుని యొక్క వాక్యము చెప్పిన రీతిగా జీవజల నదులు వారి హృదయముల నుండి బయలుదేరుతాయి అన్న లేఖన భాగం అద్భుతమైనది. అంత మాత్రమేనా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ ఆ హృదయ శుద్ధి గురించి మాట్లాడుతూ, నీ హృదయములో నుండి జీవజల నదులు ప్రవహించును కనుక అన్నిటికంటే నీ హృదయమును భద్రము చేసుకునుము అన్నమాట చూస్తూ ఉన్నాను. దేవుడు తన బిడ్డలతో మాట్లాడతాడు. దేవుడికి నివాసముగా మనం జీవించాలి. దేవునికి యోగ్యమైన వారిగా మనం జీవించాలి. దేవునికి నివాసముగా మనం జీవించాలి. కాబట్టి ఇక్కడ యేసుప్రభువు వారు పలుకుతున్నటువంటి మాట చూడండి, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును కనుక అనే మాట చూస్తున్నాం. ప్రవహించును అన్న మాట చూస్తున్నాం. ఎంత అద్భుతమైనటువంటి మాట. అందుకే జాగ్రత్తగా ఉండాలి, పాపం చేయకూడదు. మోషే మానవుడే, యోహాను మానవుడే, ఏలియా మానవుడే, బాప్తిస్మ యోహాను మానవుడే, ఈ యొక్క అపోస్తలుడైనటువంటి యోహాను మానవుడే. మానవుని ద్వారా దేవుడు గొప్ప కార్యాలను జరిగించినట్టుగా వాక్యములు చూస్తూ ఉన్నాం. యోహాను ఏమైతే చెబుతూ ఉన్నానో ఆ లేఖన భాగాలను నువ్వు రాయాలి అన్నాడు. అందుకే చూస్తున్నాం కదా, 22 అధ్యాయాలుగా ప్రకటన గ్రంథాన్ని చూస్తూ ఉన్నాం. దేవుడు రాస్తూ ఉండగా ఎంత సమయం పట్టింది మనకు తెలియదు. దేవుడు చెబుతూ ఉండగా యోహాను రాస్తూ ఉన్నాడు. ఒక్క పుళ్ళు కానీ ఒక్క సున్న కానీ అక్కడ తప్పిపోలేదు. రాత అన్నది ఎక్కడ ప్రారంభమైంది? ప్రపంచంలో లిపి అన్నది ఎక్కడ ప్రారంభమైనది? వ్రాత అన్నది ఎక్కడ ప్రారంభమైనది? క్రీస్తు పూర్వములో మనం చూస్తూ ఉన్నాం. మోషే దగ్గర నుండి చూస్తూ ఉన్నాం. దేవుడు పండితుడు, దేవుడికి అన్ని భాషలు తెలుసు, దేవుడు అందరితో మాట్లాడగలడు, ప్రపంచాన్ని ఎరిగిన దేవుడు, సృష్టికర్త. ఆయన భాషలో నేర్పించగలిగిన వాడు. ఒక భాషలు కానీ ఒక సంగీతం కానీ ఏ కళ ఏది తీసుకున్నా కూడా అది ప్రారంభంలో దేవుని దగ్గర నుంచి వచ్చినదే. ఈ రోజున డబ్బులు తీసుకొని సంగీతాన్ని నేర్పిస్తూ ఉన్నారు. డబ్బులు తీసుకొని చదువులు నేర్పిస్తూ ఉన్నారు. వ్యాపారం అయిపోయింది. ఏదేమైనా
ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఏ విధంగా ఆ వ్రాత వచ్చినదనగా మనము ఆ నిర్గమకాండం 32వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, మోషే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకొని దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడినవి, అవి ఆ ప్రక్కను ఈ ప్రక్కను వ్రాయబడెను అని చూస్తూ ఉన్నాం. అవి ఆ ప్రక్కను ఈ ప్రక్కను వ్రాయబడెను అని చూస్తూ. తిరిగి ఇక్కడ 32వ అధ్యాయం 16వ వచనానికి రాగానే ఇక్కడ మరి ఒక భాగం ఉంది. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేయి వ్రాత. ఏ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు ఆయన అని అనకూడదు కదా, ఆయన్ని మనం అలా అనకూడదు. విశ్వాంతర ఆమె, ఈ విశ్వాసానికి దేవుడు, విశ్వానికి దేవుడు ఆయన. ప్రియులరా, ఆ పలకలు ఎవరు చేసినవనగా దేవుడు చేసినవే. మొట్టమొదటి వ్రాత బైబిల్ గ్రంథంలో క్రీస్తు పూర్వములో మనం చూస్తూ ఉన్నాం. అవి దేవుడు చేసినవి. వాటి మీద రాసినటువంటి వ్రాత దేవుని వ్రాత. అలా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు యోహాను కూడా జ్ఞానం ఇచ్చి ఆ విధంగా నడిపించినట్టుగా చూస్తున్నాం. కొంతమంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, పరీక్షల టైంలో ప్రార్థన చేయండి అని వస్తూ ఉంటారు. వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎలా చేస్తానంటే, ప్రభువా తెలివి దయచేయి, జ్ఞానము దయచేయి, దానితో పాటుగా వారికి రైటింగ్ పవర్ కూడా దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. మనం పరీక్షల్లో ఉత్తీర్ణము కావాలి అంటే తెలివి జ్ఞానము కావాలి, రైటింగ్ పవర్ కూడా కావాలి. రైటింగ్ లేకుండా తెలివి ఒట్టిది ఏమాత్రము పనిచేయదు. నేటి దినాల్లో కంప్యూటర్స్ వచ్చాయి, ల్యాప్టాప్లు వచ్చాయి, అక్కడ వర్క్ చేస్తున్నారు. ఏ వర్క్ చేసినా కూడా ఖచ్చితంగా లిపి అవసరమే. లిపి అవసరమే. భూమి ఉన్నంతకాలం లిపి అవసరమే, చదువు అవసరమే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ రోజున మనము రైల్వే స్టేషన్ల దగ్గరికి వెళ్ళినా, బస్సుల దగ్గరికి వెళ్ళినా అక్కడ ఏం కనిపిస్తున్నది అనగా కంప్యూటర్ లెటర్స్ పడుతూ ఉంటాయి. అలనాడు పెయింట్తో రాసేవారు. ఇలా బెంగళూరు, గిద్దలూరు బెంగళూరు అని, మైసూరు బెంగళూరు అని ఇలా ఆ బోర్డులు ఉండేటివి. ఆ పెయింట్తో రాసేవారు. ఇప్పుడు అలా కాదు. దాని మీద ఆల్రెడీ ఆ యొక్క ప్రింట్ వస్తూ ఉంది, కంప్యూటర్ ప్రింట్ వస్తూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం క్రీస్తు శకము దరిదాపుగా 2020లో మనం ఉన్నాం. 2020 తర్వాత మనం చూస్తున్నాం, ఏమి చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు పూర్వములోనే మనం చూస్తాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో దరియా వేసినటువంటి రాజు తప్పు చేసినప్పుడు ప్రియులారా ఏమి జరిగినది? మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ మీద పూత మీద ఒక వ్రాత రాయబడెను అని చూస్తాం. అక్కడ దర్యావేశి యొక్క తప్పుని గురించి లేఖనానుసారముగా ఆయనకి ఎదురుగా గోడ మీద ఒక వ్రాత రాయబడెను అని దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు పూర్వములో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కంప్యూటరు ఎప్పుడు పనిచేసినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు దానియేలు గ్రంథంలో అద్భుతమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. అనగా ఆ కంప్యూటర్ లెటర్స్ ఎలా రాయబడుతూ ఉన్నా చూస్తూ ఉన్నాం. క్రీస్తు పూర్వములోనే ఈ కార్యం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఏమి జరిగినదంటే రచించినటువంటి పుస్తకాలను చించివేయడం జరిగింది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో దర్యావేశు గురించి ఏమైతే రాయబడ్డాయో అనే మెనే టేకిల్ ఉఫార్షిన్ అనేటువంటి మాట తప్పనిసరిగా ఆయన జీవితంలో జరిగింది. ఆయన ఆ రోజే హతుడైపోయినట్టుగా చూస్తాం. దేవుని మాటకు తిరుగులేదు. సరే, ఇంకా మనం ముందుకు వెళితే వ్రాత ఏ విధంగా వ్రాయబడుతున్నది అనగా యెర్మీయా ప్రవచిస్తూ ఉండగా అక్కడ బారాకు రచించినట్టుగా కొన్ని విషయాలు చూస్తాం. యెహోయాకీము కాలంలో కొన్ని విషయాలు దేవుడు ప్రవక్త అయినటువంటి యెర్మీయాకు తెలియపరిచాడు. యెషయా ప్రవక్తకు కానీ యెర్మీయా ప్రవక్తకు కానీ వీరందరికైనా తెలియపరిచినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ యెర్మీయా గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనంలో యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను
అని చూస్తాం. ఎంత పని చేశారండి వీళ్ళు. ఏం చేశారనగా, అంటే ఆ యెహోయాకీముకి రాజుకి ఈ మాటలు పట్టలేదు. అయ్యో, యెర్మీయా వచ్చి శాపవచనాలు మాట్లాడుతున్నారు అన్నారు. కానీ అవసరమైనటువంటి యథార్థమైనటువంటి మాటలు దేవుడు మాట్లాడినట్టుగా చూస్తాం. కనుక షాకుతో కోచి ఏం చేశాడంటే దాన్ని కోసేసి కుంపట్లో వేసేసి అగ్గిపెట్టారు. దేవుని యొక్క గ్రంథాన్ని చించి వేసిన వారు ఎంతోమంది ఉన్నారు. సాధు సింగ్ గారు ఏం చేశాడు, భక్సింగన్న గారు ఏం చేశాడు. భక్సింగన్న గారు బైబిల్ని చించి వేశారు. అలా చించి వేసిన వారే ఆ బైబిల్ పట్టుకుని సువార్త ప్రకటించారు. బైబిల్ కాల్చివేసిన వారు ఉన్నారు, తిరిగి వారే ఆ బైబిల్ పట్టుకుని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఇదే బైబిల్లో ఉన్నటువంటి గొప్పతనం. యెహోయాకీము ఆ గ్రంథాన్ని చించివేశాడు. చించివేసినంత మాత్రాన ఆ మాటలు పోవు. యెర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, ఆ యెర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 32వ వచనం మనం చూస్తే, అక్కడ చూడండి, యెర్మీయా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖకుడగు బెరియా కుమారుడైన బారాకు చేతికి అప్పగింపగా అతడు యెర్మీయా నోటి మాటలను బట్టి యూదారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. మరియు ఆ మాటలు గాక అట్టి అనేకములు అతడు వాటితో చేర్చెను అని చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో యెర్మీయా గ్రంథం 36, 26, 32 ఆ వాక్య భాగాన్ని జాగ్రత్తగా చూడండి. అక్కడ అనేకమైనటువంటి విషయాలు మరలా తెలియపరచగా, అనేకమైన విషయాలు కాల్చిన వాడితో పాటుగా ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఇంకా పొందుపరచడం జరిగింది. ఎక్స్ట్రా యెహోయాకి ఏమి చేశాడో ఆ తప్పిదాలు కూడా చూపించడం జరిగింది. కాల్చినటువంటి పుస్తకంతో పాటుగా ఇంకా అనేక విషయాలు చేర్చారు. చిన్న పుస్తకంగా ఉన్నది ఇంకా పెద్ద పుస్తకమైనది. దానిలో ఒక పొల్లి కానీ సున్న కానీ పోలేదు. తిరిగి ప్రవక్త యెర్మీయా ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రవచించినవి ఇక్కడ బారాకు రచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరుల, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇంకా ఈ వ్రాత అన్నప్పుడు 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక చిన్నది అక్కడ కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఇశ్రాయేలు యొక్క రాజు దగ్గరికి సిరియా రాజు ఒక ఉత్తరం పంపించినట్టుగా చూస్తాం. ఇది క్రీస్తు పూర్వములో జరిగేటువంటి సంఘటన. దేవునికి స్తోత్రం. అయితే ఏ విధంగా రచిస్తున్నాడు యోహాను అని అంటే, ఈ 7 సంఘాలకు ఎఫెసీ, స్మర్ణ, పెర్గము, తుయతైర, సార్డిస్, ఫిలదెల్ఫియా ఈ సంఘాలకు తెలియపరుస్తూ ఉన్నాడు. 7 సంఘాలకు రాయమని చదువులేనటువంటి యోహానుకు తెలియపరచగా యోహాను తెలియపరుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయనది అన్నమాట అద్భుతమైనది. 7 సంఘాలకు రచిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త యేసుప్రభు అక్కడ యోహాను పద్మాసులోనికి వెళ్ళక మునుపు రచించినట్టుగా చూడగలం. యోహాను పత్రిక ఎఫెసీ సంఘములో యోహాను ఉన్నప్పుడు రచించినట్టుగా చూడగలం. ప్రకటన గ్రంథాన్ని ఆయన క్రీస్తు 95లో రచించినట్టుగా చూస్తూ ఉన్నాం. క్రీస్తు 90లో యోహాను సువార్త పద్మాసుకు వెళ్ళక మునుపు యోహాను పత్రిక క్రీస్తు 90లో అదే ప్రాంతంలో ఆయన ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉన్నప్పుడు యోహాను, క్రీస్తు ఇక్కడ 95వ సంవత్సరంలో యోహాను తిరిగి ప్రకటన గ్రంథాన్ని రచించినట్టుగా చూస్తున్నాం. యోహాను ఒక ప్రకటన గ్రంథమే కాదు, యోహాను సువార్త రచించాడు, యోహాను పత్రికలు రచించాడు, తర్వాత ప్రకటన గ్రంథాన్ని ఆయన రచించినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. గొప్ప స్వరముతో దేవుడు మాట్లాడి ఈ రీతిగా యోహానును వాడుకున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ వాక్యాన్ని విని మీరు జాగ్రత్త పడండి. నెక్స్ట్ వారానికి మీ కుటుంబ సమేతముగా మీరు సిద్ధపడి రావాలని నేను మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.